హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో వన్స్ అగైన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సింపుల్ ఫైల్ షేరింగ్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం గైస్. అది కూడా ఏఐని యూస్ చేసి చాలా సింపుల్గా ఇంకా ఒక బెటర్ ఫైల్ షేరింగ్ వెబ్సైట్ని అయితే మనం అయితే క్రియేట్ అయితే చేయబోతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మన ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ రోజు అయితే మనం అయితే ఒక సింపుల్ ఫైల్ షేరింగ్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి, ఏ టూల్స్ వాడతాం, అవన్నీ అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనకి ఇప్పుడు ఒక ఫైల్ షేరింగ్ వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే దానికి వచ్చేసి మనకైతే 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి గైస్. అందులో ఒకటి వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి P2P మెథడ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే క్లౌడ్ స్టోరేజ్ మెథడ్ గురించి అయితే కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో క్లౌడ్ స్టోరేజ్ యూస్ చేయడం వల్ల మనకైతే ఒక టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గైస్. అదేంటంటే మనకి సెండర్ అనే వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా రిసీవర్కి అయితే పంపించకుండా ఆ ఫైల్ని వచ్చేసి ఒక సర్వర్కి అయితే పంపిస్తారు గైస్. సో ఆ ఫైల్ అనేది ఒక సర్వర్లో అయితే స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఆ రిసీవర్ అనేవాళ్ళు ఆ సర్వర్ నుంచి అయితే ఆ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటారు గైస్. సో ఇప్పుడు ఇక్కడ మనకి సెండర్ అనేవాళ్ళు రిసీవర్స్ రిసీవ్ చేసుకునే ప్రతిసారి అయితే ఆన్లైన్లో యాక్టివ్లో అయితే ఉండాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఆ సర్వర్ అనేది మనకి అయితే ఫైల్ని అయితే రిసీవర్స్కి అయితే పంపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మల్టిపుల్ రిసీవర్స్ ఎనీ టైమ్ ఆ ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి క్లౌడ్ స్టోరేజ్లో ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు గైస్. అండ్ మెనీ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ టెలిగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ మనకైతే ఈ మెథడ్ని అయితే యూస్ చేస్తాయి. ఎందుకంటే ఇది చాలా రిలయబుల్ అనమాట. అంటే ఒక సెండర్ ఒకసారి సెండ్ చేశాక మళ్ళీ ఆ సెండర్ అయితే వాళ్ళ డేటా యూస్ చేసి లేదా వాళ్ళ టైం యూస్ చేసి వాళ్ళ డేటాని యూస్ చేసి మళ్ళీ ఆ ఫైల్ని అయితే పంపించాల్సిన అవసరం లేదనమాట. సో మనకి ఆ రిలయబిలిటీ కోసం అయితే మనమైతే క్లౌడ్ స్టోరేజెస్ని అయితే మనమైతే యూస్ చేస్తాం గైస్. సో ఈ క్లౌడ్ స్టోరేజెస్ ఏంటంటే ఒక సర్వర్ అనమాట. ఆ సర్వర్ని మనం కానీ మెయింటైన్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఆ సర్వర్లోకి ప్రతి ఫైల్ అనేది అప్లోడ్ అయ్యి అక్కడి నుంచి మనకైతే డౌన్లోడర్స్కి అయితే అండ్ రిసీవర్స్కి అయితే ఆ ఫైల్ అనేది అయితే రీచ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఆ ఫైల్ అనేది ఎనీ టైం ఎప్పుడైనా సరే ఎంతమంది రిసీవర్స్కి అయినా సరే ఆ ఫైల్ అనేది అయితే రీచ్ అయితే అవుతుంది. సో దీనివల్ల మనకు వచ్చేసి ఒక కమర్షియల్ అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. అండ్ గైస్, మనకి క్లౌడ్ స్టోరేజ్లో వచ్చేసి 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి గైస్. అది వచ్చేసి ఒకటి వచ్చేసి ఆబ్జెక్ట్ స్టోరేజ్, ఇంకొకటి వచ్చేసి మెటాడేటా. సో ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఇప్పుడు మనకి సెండర్ పంపించే ఫైల్ లైక్ వీడియో కానీ ఫోటో కానీ లేదా ఏదైనా ఫైల్ లైక్ ఏపీకే కానీ ఏదైనా ఉంది కదా, ఆ ఫైల్ అనేది ఆ రా ఫైల్ని మనమైతే ఆబ్జెక్ట్ స్టోరేజ్ అయితే అని అయితే అంటాం గైస్. సో ఈ ఫైల్ వచ్చేసి మనకు ఓన్లీ ఆ డేటా ఫైల్ డేటా మాత్రమే ఉంటుంది అనమాట. సో ఈ ఫైల్ డేటాని అంటే ఈ కంప్లీట్ ఫైల్ని మనమైతే ఆబ్జెక్ట్ స్టోరేజ్ అయితే అని అయితే అంటాం గైస్. ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ స్టోరేజ్లో అయితే స్టోర్ అయితే అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకైతే మెటాడేటా గైస్. సో మెటాడేటా అంటే ఇప్పుడు ఆ ఫైల్ అనేది లైక్ ఏపీకి కానీ ఆ వీడియో కానీ ఆ ఫోటో కానీ ఆ ఫోటోకి లేదా ఆ ఫైల్కి ఒక నేమ్ ఉంటుంది కదా. సో ఆ నేమ్ ఇంకా ఆ సెండర్ డీటెయిల్స్ ఇంకా దాని సైజ్, దాని స్టోరేజ్ సైజ్ అంటే MB ఉంది అండ్ దాని ఎక్స్టెన్షన్ అది PNGయా JPNGయా MP4 MP3 లేదా APK లేకపోతే EXE ఫైలా, ఇదంతా కూడా మనకి మెటాడేటా కిందకైతే వస్తుంది గైస్. అంటే ఆ ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకైతే మెటాడేటాలో అయితే స్టోర్ అవుతుంది. సో ఈ మెటాడేటాలోనే మనకైతే రిసీవర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి గైస్. లైక్ ఎవరికి రిసీవ్ చేయాలి అండ్ ఏ టైంలో రిసీవ్ చేయాలి, లైక్ అది షెడ్యూల్ ఫైలా లేకపోతే డైరెక్ట్ డౌన్లోడా అనేది అయితే మనకైతే ఇందులో అయితే ఉంటుంది గైస్. సో ఈ మెటాడేటా వచ్చేసి మనకు ఆ ఫైల్ డీటెయిల్స్ అయితే మనమైతే మెటాడేటా అని అయితే చెప్తాం గైస్. సో ఇప్పుడు మనకు ఆ మెటాడేటాని యూస్ చేసి అయితే మనకైతే మన సర్వర్ అయితే ఆ రిసీవర్కి వచ్చేసి ఏ ఫైల్ కావాలనేది అదైతే ఐడెంటిఫై చేసుకొని అయితే మనకైతే ఆ ఫైల్ని అయితే రిసీవర్కి అయితే డౌన్లోడ్ చేయడానికి అయితే సెండ్ అయితే చేస్తుంది గైస్. సో దీనికోసం అయితే మనం అయితే మెటాడేటాని అయితే యూస్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనకైతే క్లౌడ్ స్టోరేజ్ యూస్ చేసి మనమైతే సర్వర్లో అయితే మనమైతే ఫైల్స్ని అయితే ఇలా అయితే మనమైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తాం గైస్. బట్ మనం చేస్తుంది వచ్చేసి P2P వెబ్సైట్ అనమాట. అంటే పియర్ టు పియర్ సర్వీస్ వెబ్సైట్ అనమాట. సో మనం ఇప్పుడు P2P గురించి అయితే తెలుసుకుందాం. సో P2P అంటే
పియర్ టు పియర్ సర్వీస్ అనమాట. సో పియర్ టు పియర్ అంటే పియర్ టు పియర్ అంటే వితౌట్ ఎనీ సర్వర్ లేకుండా ఒక డివైస్ నుండి ఇంకో డివైస్ కి ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం అయితే పియర్ టు పియర్ అని అయితే అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి పియర్ టు పియర్ లోంచి మనం అయితే ఒక ఫైల్ షేరింగ్ వెబ్సైట్ అయితే క్రియేట్ అయితే చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఫైల్ షేరింగ్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఒక మెయిన్ ఆర్కిటెక్చర్ అయితే అవసరం కదా. సో దాని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం గైస్. సో గైస్ మనం వచ్చేసి మన వెబ్సైట్కి P2P సర్వీస్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే మనకు వచ్చేసి సర్వర్ అనేది అయితే అవసరం లేదు గైస్. సో మనకి ఇప్పుడు ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్కి ఫైల్స్ షేర్ చేసేటప్పుడు మనకి మధ్యలో ఏ సర్వర్ కూడా అవసరం లేదు. అంటే మన ఫైల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అయితే అవ్వవు అనమాట. సో మనకి దీనివల్ల మనకైతే సర్వర్ కాస్ట్స్ అయితే తగ్గుతాయి. సో దీనివల్ల మనకు వచ్చేసి చాలా మనీ అయితే సేవ్ అయితే అవుతుంది కాస్ట్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ కూడా అనమాట. సో మనకి సెండర్ ఫైల్ అనేది డైరెక్ట్ గా రిసీవర్ కే వెళ్తుంది కాబట్టి మధ్యలో ఎక్కడ అది హోస్ట్ అయితే అవ్వట్లేదు. సో మన వెబ్సైట్ వచ్చేసి ఎలాంటి హోస్టింగ్ సర్వీస్ కాదు కాబట్టి మనకైతే ఓన్లీ సెండింగ్ టూల్ అనమాట మన వెబ్సైట్. సో మన వెబ్సైట్ వచ్చేసి ఒక సెండింగ్ టూల్ మాత్రమే కాబట్టి ఒక సెండర్ నుంచి ఇంకో రిసీవర్ కి ఫైల్ ని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి లేదా సెండ్ చేయడానికి మన వెబ్సైట్ అయితే యూస్ చేస్తాం కాబట్టి మనమైతే ఇందులో P2P సర్వీసెస్ అయితే యూజ్ అయితే చేస్తున్నాం గైస్. సో గైస్ మన వెబ్సైట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఒక సెండర్ నుంచి ఇంకొక రిసీవర్ కి ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ ఫైల్ వచ్చేసి చిన్న ఫైల్స్ గా అయితే వెబ్సైట్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది గైస్. సో ఈ చిన్న ఫైల్స్ ని ఎందుకు క్రియేట్ చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ ని తీసుకుందాం గైస్. మనకి ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర ఒక కేక్ అయితే ఉంది, ఇంకొక పర్సన్ అయితే ఇంకొక దగ్గర అయితే ఉన్నారు. సో మన దగ్గర వచ్చేసి మన వెబ్సైట్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ పెద్ద చిన్న పైప్ లాంటిది అయితే అనుకుందాం. సో ఇప్పుడు ఆ కేక్ ని వచ్చేసి ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ కి ఇవ్వాలి అంటే ఆ కేక్ ని మొత్తం అయితే ఆ పైప్ లోకి అయితే మనమైతే పంపిస్తే అది వచ్చేసి మనకైతే వెళ్ళదు కదా. సో అది వచ్చేసి మనకైతే మొత్తం క్లమ్జీ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఆ కేక్ ని చిన్న పీసెస్ ఆఫ్ కేక్స్ కింద కన్వర్ట్ చేసి ఆ ఒక్కొక్క చిన్న కేక్ ఆఫ్ పీస్ ని మనం మన పైప్ నుంచి అయితే ఇంకొక రిసీవర్ కి అయితే సెండ్ అయితే చేస్తాం గైస్. సో ఇందులో మన వెబ్సైట్ ఏం చేస్తుందంటే ఆ ఫైల్ ని చిన్న పీసెస్ గాను ఇంకా ఆ రిసీవర్ దగ్గర ఆ పీసెస్ అన్నింటినీ కలిపి మళ్ళీ ఆ సేమ్ కేక్ గాను మన వెబ్సైట్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది గైస్. అండ్ గైస్ మనం ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి అయితే మనమైతే HTML, CSS ఇంకా JavaScript అయితే యూస్ చేయబోతున్నాం గైస్. అండ్ మనమైతే ఈ వెబ్సైట్ అయితే ఫ్రీగా అయితే హోస్ట్ అయితే చేయబోతున్నాం. సో మనం ఇది హోస్ట్ చేయడానికి అయితే మనమైతే Cloudflare Pages అయితే యూస్ అయితే చేయబోతున్నాం గైస్. మీకు కావాలంటే మనం ఈ వెబ్సైట్ అయితే ఇన్ఫినిటీ ఫ్రీతో కూడా మనమైతే హోస్ట్ అయితే చేసుకోవచ్చు గైస్. బట్ మనకైతే యూజర్స్ ఎక్కువ మంది వచ్చినా సరే క్రాష్ అవ్వకుండా ఉండడానికి ఇంకా లిమిట్స్ లేకుండా ఉండడానికి అయితే మనమైతే Cloudflare అయితే యూజ్ అయితే చేయబోతున్నాం గైస్. ఎందుకంటే గైస్ ఇన్ఫినిటీ ఫ్రీలో వచ్చేసి మనకైతే 50,000 క్లిక్స్ అయితే మనకైతే లిమిట్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ అయితే ఒక 50,000 మెంబర్స్ కానీ ఒకసారి విజిట్ అయితే ఆ వెబ్సైట్ అనేది ఆ తర్వాత క్రాష్ అయిపోతుంది లేదా లిమిట్ రీచ్ అని అయితే వస్తుంది అనమాట. సో మనకి ఈ ఇష్యూ ఉండకుండా ఉండడానికి అయితే మనమైతే Cloudflare అయితే యూజ్ చేస్తున్నాం గైస్. కానీ మిగతా బ్రౌజర్స్కి అయితే మనమైతే ఇన్ఫినిటీ ఫ్రీని అయితే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇన్ఫినిటీ ఫ్రీలోనైతే మనకి PHP సపోర్ట్ ఉంటుంది, ఇంకా దానిలో వచ్చేసి బెటర్ హ్యాండ్లింగ్ అయితే ఉంటుంది. మీకు కావాలంటే దానైనా యూస్ చేయొచ్చు, కానీ స్కేలబుల్లో చేయాలంటే మీరైతే Cloudflare అయితే యూస్ చేయొచ్చు. బట్ ఇన్ఫినిటీలో అయితే మనకైతే ఒక చిన్న డొమైన్ అయితే బెటర్గా అయితే దొరుకుతుంది. సో మనం ఈ ప్రాజెక్ట్ని కావాలంటే ఇన్ఫినిటీ ఫ్రీ లేదా Cloudflare Pages ఎలా అయినా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రస్తుతంగా నేనైతే Cloudflare అయితే యూస్ చేస్తున్నా. నేను ఇదైతే ఇన్ఫినిటీ ఫ్రీలో కూడా మనం అయితే డిప్లాయ్ అయితే చేస్తాం గైస్. సో ఇప్పుడు మనం వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనమైతే AI అయితే యూస్ చేస్తున్నాం కదా. సో మనమైతే ఈ ఏఐతోనైతే మనమైతే కోడ్ అయితే జనరేట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనకి ఈ కోడ్ని అయితే మనమైతే జనరేట్ చేయడానికి అయితే మీరైతే ఎనీ AI అయితే వాడచ్చు. మీ దగ్గర జెమినీ ఉంటే జెమినీ వాడచ్చు, లేదా DeepSeek లేదా కిమీ లేదా క్లాడ్ ఏదైనా వాడచ్చు. బట్ నేనైతే ఈ వీడియోలో అయితే కిమీని అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే కిమీ 2.5 థింకింగ్ అయితే ఇప్పుడైతే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి అన్ని మోడల్స్ కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో నేనైతే ఇప్పుడు కిమీ 2.5 థింకింగ్ మోడల్ అయితే యూస్ చేసి ఈ వెబ్సైట్ కి ఒక బేసిక్ కోడ్ అయితే క్రియేట్ అయితే చేస్తాను. సో మనమైతే ఈ బేసిక్ కోడ్ అయితే ఈ ప్రాంప్ట్ తో అయితే జనరేట్ అయితే చేద్దాం. సో ఈ ప్రాంప్ట్ వచ్చేసి నేను ముందే ఆల్రెడీ ఈ వెబ్సైట్ గురించి బాగా రీసెర్చ్ చేసి నేను ఈ ప్రాంప్ట్ అయితే క్రియేట్ అయితే చేశాను. ఈ ప్రాంప్ట్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుండి మీరు వెళ్ళి అయితే కాపీ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రాంప్ట్ అయితే యూస్ చేసి మనమైతే కిమీతో అయితే ఒక కోడ్ అయితే జనరేట్ అయితే చేద్దాం.
సో గైస్ నేనైతే ఇప్పుడైతే కిమీని అయితే ఓపెన్ చేశాను. సో కిమీకి అయితే హాయ్ అని అయితే మెసేజ్ అయితే ఫస్ట్ అయితే పెడదాం. సో కిమీకి అయితే హాయ్ అని మెసేజ్ పెట్టాక అదైతే మనకైతే రిప్లై అయితే ఇస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి నేనైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రాంప్ట్ని అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తున్నాను. సో మీకు కావాలంటే ఈ ప్రాంప్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. సో ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని అయితే మనమైతే కిమీకి అయితే పేస్ట్ చేసాం. సో ఇప్పుడు కిమీకి అయితే ఈ ప్రాంప్ట్ని అయితే నేను ఇచ్చేసాను. సో ఇప్పుడైతే సెండ్ నొక్కాక ఇప్పుడు మనకైతే కిమీ అయితే ఒక బేసిక్ కోడ్ని అయితే జనరేట్ అయితే చేస్తుంది. సో మనకైతే ఈ కోడ్ అనేది మనకైతే మెయిన్ కోర్ కోడ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక సోర్స్ కోడ్ లాగా, ఎందుకంటే కిమీ వచ్చేసి మనకు కావాల్సిన ఫ్యూచర్స్ అన్నీ కూడా ఈ కోడ్లోకి అయితే యాడ్ చేస్తుంది. మనకు కావాలంటే ఈ కోడ్లోకి ఇంకా రిఫైనరీస్ ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాలి, ఇంకా ఎర్రర్ ఫిక్సెస్ లేదా ఇంకా ఫ్యూచర్స్ యాడ్ చేయాలన్నా, లేదా యూఐలో ఏమైనా చేంజెస్ తీసుకురావాలన్నా సరే మనమైతే దీనిలో అయితే తీసుకురావచ్చు. అండ్ నేనైతే యూఐ కోసం అయితే నేనైతే గూగుల్ స్టిచ్ని కూడా యూజ్ అయితే చేశాను. సో అంటే మనకి యూఐ వచ్చేసి క్రియేట్ చేయడానికి మనకి గూగుల్ స్టిచ్ అనేది అయితే ఒక బెస్ట్ సోర్స్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నేను మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, మన పిఆర్జేఎస్ గురించి, మనం యూస్ చేసే లైబ్రరీస్ గురించి, యూఐ గురించి, ఇంకా టెక్నాలజీ మొత్తం ఆర్కిటెక్చర్ గురించి అయితే నేను క్లియర్గా అయితే ఇక్కడైతే డిస్క్రైబ్ అయితే చేశాను. సో మీరు కూడా కావాలంటే ఇలా డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే కింద ఉంటైతే నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే చెక్అవుట్ అయితే చేయొచ్చు. సో గైస్ మనకైతే ఇప్పుడైతే కిమీ అయితే మొత్తం రాయడం అయితే కంప్లీట్ అయితే చేసింది. సో ఇది కిమీ కంప్లీట్ చేసినంత వరకు అయితే మనం అయితే వెయిట్ అయితే చేద్దాం. సో మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం అయితే ప్రాంప్ట్ అయితే క్లియర్గా అయితే ఇచ్చాను. సో లెట్స్ వెయిట్ ఫర్ కిమీ. సో కిమీ అయితే ఇప్పుడు కోడ్ అయితే రాస్తుంది. సో ఆల్రెడీ ఇంత కోడ్ అయితే జనరేట్ చేసింది. సో ఇంకొంచెం కోడ్ జనరేట్ అయ్యి మొత్తం కోడ్ కంప్లీట్ అయినంత వరకు అయితే మనం అయితే వెయిట్ అయితే చేద్దాం గైస్. సో గైస్ మనం కిమీ ఇచ్చిన కోడ్ని అయితే ఎర్రర్ ఫిక్సింగ్ కోసం లేదా యూఏలో కొన్ని చేంజెస్ కానీ లేదా కోడ్ ఫిక్స్ చేయడానికి అయితే మనమైతే కానీ విన్సర్ కానీ విఎస్ కోడ్ కానీ కోడర్ కానీ ఇలాంటివి ఏవైనా యూజ్ అయితే చేయొచ్చు గైస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేనైతే ఈరోజు కోడర్ ఇంకా విన్సర్కి అయితే యూజ్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకైతే కిమీ అయితే కోడ్ అయితే సక్సెస్ఫుల్గా జనరేట్ అయితే చేసింది గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు అది ఏమేమి ఇంప్లిమెంట్ చేసింది కూడా కింద అయితే మనకైతే లిస్ట్ అయితే ఇస్తుంది. సో ఇది కూడా చూసుకోవచ్చు. పక్కనైతే మనకైతే మొబైల్ ప్రివ్యూ ఇంకా పీసీ ప్రివ్యూ రెండు కూడా అక్కడే ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి HTML ఫైల్ని అయితే ఓపెన్ చేసి లైవ్ సర్వర్లో అయితే చూపిస్తాను గైస్. చూసుకోవచ్చు మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా వచ్చింది. సో మనకు వచ్చేసి ఇప్పుడు మనం 2 ఐడీస్ అయితే మనకైతే ఉన్నాయి గైస్. సో మనమైతే ఈ రెండింటిని కూడా ఇన్స్టాల్ అయితే చేసుకుందాం, ఎందుకంటే ఒక ఐడియాలో ఏవైనా హాలుసినేషన్ ఏదైనా అయితే ఇంకొక ఐడియాలో అయితే మనం అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ 2 ఐడియాలు వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ అనమాట. దీనిలో 2 మోడల్స్ అయితే కంప్లీట్లీ, దానిలో ఒక మోడల్ దీనిలో ఒక మోడల్ అయితే కంప్లీట్లీ ఫ్రీ అనమాట. సో మనమైతే ఈ రెండింటిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. సో గైస్ ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఆఫ్ అయితే విండ్సర్ఫ్ అయితే ఇన్స్టాల్ అయితే చేస్తాను, కోడర్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి విండ్సర్ఫ్ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. ఈ రెండింటిని మీరు మీ అఫీషియల్ వెబ్సైట్స్ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ బ్రేవ్లో కానీ క్రోమ్లో కానీ విండ్సర్ఫ్ ఇంకా కోడర్ అని సెట్ చేసుకుని 2 అఫీషియల్ వెబ్సైట్స్ ఫస్ట్ వస్తే వాటి నుండి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరైతే వీటిని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్నాక జస్ట్ డబుల్ ట్యాప్ చేసి ఆ సెటప్ ఫైల్స్ అయితే అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి గైస్. ఒకవేళ మీరు మొబైల్లో అయితే చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరైతే కిమీని అయితే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే కిమీ మొబైల్ యాప్ కూడా నాకు తెలిసినంత వరకు చాలా బెటర్గా అయితే ఉంటుంది మిగతా AI మోడల్స్ కన్నా. ఎందుకంటే కిమీలో వచ్చేసి మనకైతే 1 ట్రిలియన్ పారామీటర్స్ అయితే ఉంటాయి గైస్. సో మనకైతే కోడ్ ఎఫిషియన్సీ అనేది అయితే కిమీలో అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకు కొన్నిసార్లు పిఆర్జేఎస్ యూస్ చేసేటప్పుడు కొన్నిసార్లు మన స్టంట్ సర్వర్స్ కానీ మన పిఆర్జేఎస్ సర్వర్స్ అంటే ఏవైతే మనకి పిఆర్స్ అటు ఇటు కనెక్ట్ అవుతాయో కొన్నిసార్లు ఇతర సెండర్స్ కానీ లేదా రిసీవర్ కానీ ఒకవేళ కనెక్షన్ కనుక కొంచెం వీక్గా ఉంటే వాళ్ళ నెట్వర్క్ కొన్నిసార్లు స్లో అయితే ఉంటుంది గైస్. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇది స్టిచ్ అనమాట. సో స్టిచ్లో వచ్చేసి మనమైతే యూఐ అయితే ఇలాగైతే క్రియేట్ అయితే చేస్తాం. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న ఏఐకి ఇక్కడ ఉన్న ఏఐకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే
ఇది వచ్చేసి మనకైతే కంప్లీట్లీ డిఫరెంట్ ఫైల్స్ అనమాట. ఇవి మొత్తం వచ్చేసి మనకైతే నియర్లీ సమ్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు కోడర్ ఐడిఈ. సో మీకు కావాలంటే స్టిచ్లో ఇంకా మీరు ఇన్డెప్త్ ఇంకా రీసెర్చ్ చేసుకొని ఇంకా ఇన్డెప్త్ ప్రాంప్టింగ్ ఇచ్చుకొని మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో అక్కడ స్టిచ్లో వచ్చిన యూఐని ఏదైతే ఉందో వాటిని అయితే మనమైతే డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మనమైతే కోడర్కి అయితే ఇస్తున్నాం గైస్. సో ఇప్పుడు ఈ కోడర్కి అయితే మనం ఏదైతే ఇచ్చామో సో దీన్ని బట్టి ఇప్పుడు మనకి కోడర్ అయితే మనకి ఇంకా కోడ్ రిఫైన్మెంట్స్ అయితే చేస్తుంది. మీరు పక్కన చూసుకోవచ్చు. సో చూడండి గైస్, ఇక్కడ మనకి కోడర్లో వచ్చిన బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఐడీస్ కదా. సో ఇవి వచ్చేసి మనకైతే కోడ్ ఫిక్సెస్ ఇంకా బెటర్గా చేస్తాయి అనమాట. అంటే మనం డైరెక్ట్గా వీళ్ళు చేయవలసిన లేదు. ఇది మొత్తం కోడ్ అయితే కంప్లీట్గా జనరేట్ చేయదు. ఆ కోడ్ని రివ్యూ చేసుకొని ఇదైతే మనకి కోడ్లో ఏదైతే పార్ట్స్ మిస్ అవుతున్నాయో లేదా ఏదైతే ఎర్రర్స్ వస్తున్నాయో వాటిని మాత్రమే జనరేట్ చేసుకొని అందులో అయితే రిప్లేస్ అయితే చేస్తుంది గైస్. అండ్ ఇది వచ్చేసి మనకైతే కోడర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి విండ్సర్ఫ్. ఇప్పుడు నాకు కోడర్లో వచ్చేసి కొన్ని ఎర్రర్స్ అయితే ఫిక్స్ అవ్వలేదు. సో విండ్సర్ఫ్లో అయితే నేనైతే మళ్ళీ వేసాను. సో కొన్ని ట్వీక్స్ అయితే నేను చెప్పాను. సో దానివల్ల చూసుకోవచ్చు అక్కడ నియర్లీ 193+ ఎర్రర్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఆ ఎర్రర్స్ అన్నిటిని అయితే నేనైతే ఫిక్స్ అయితే చేస్తాను. చూడండి, యూఐ మొత్తం డిఫరెంట్గా అయితే మారిపోయింది. క్లౌడ్ఫ్లేయర్ ఒక ఇంటర్ఫేస్ అనమాట. అక్కడ మీరు జస్ట్ లాగిన్ చేసుకొని న్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి డిప్లాయ్ మీద నొక్కి డైరెక్ట్ అప్లోడ్ ఫ్రమ్ యూర్ స్టాటిక్ ఫైల్ మీద నొక్కి స్టాటిక్ ఫైల్స్ మీద నొక్కి మీరు ఎక్కడైతే ఆ కోడ్స్ అయితే సేవ్ చేస్తారో ఆ HTML ఫైల్ అయితే ఇలా అయితే మీరు సెలెక్ట్ చేసుకొని కింద డిప్లాయ్ బటన్ మీద అయితే ఒకసారి అయితే క్లిక్ అయితే చేసాను గైస్. సో అక్కడ మీకు కావాలంటే అక్కడ కింద మీరు నేమ్ కూడా మార్చుకోవచ్చు. నేను వచ్చేసి హెక్సిస్ V6 అనేది పెట్టాను. సో మీకు ఇప్పుడు నాకు ఎర్రర్స్ వచ్చిస్తే నేను ఆ వర్జన్ మార్చేటప్పుడు ఆ V6ని తీసేస్తాను. సో ఆ V6ని తీసేనా మనమైతే మొత్తం మన ఇష్టం అనమాట. మనం అంతా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకోండి గైస్, మనకైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయితే అయిపోయింది. ఇది మన వెబ్సైట్ అనమాట. ఇది కొంచెం చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హెక్సిస్ షేర్స్ అని అయితే మార్చాను ఇందాక. అంటే V6 అనేది కొంచెం డిఫరెంట్గా ఉందని హెక్సిస్ షేర్స్ అని అయితే పబ్లిషింగ్ కోసం అయితే మార్చాను గైస్. సో చూసుకోవచ్చు, ఇక్కడ నేనైతే 2 డివైజెస్లో అయితే ఓపెన్ అయితే చేశాను. చూసుకోండి, ఇక్కడ కోడ్ వచ్చి అక్కడ పేస్ట్ చేస్తే డైరెక్ట్గా మనకైతే వర్క్ అయితే అవుతుంది గైస్. సో గైస్, మీరు ఇప్పుడు చూసినట్టయితే నేనైతే మన వెబ్సైట్ నేమ్ అయితే హెక్సిస్ షేర్స్ కింద అయితే మార్చాను. అండ్ మీరు కావాలంటే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి యూఐ అయితే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ మీకు చూసుకుంటే ఇక్కడ మనకైతే నోటిఫికేషన్స్ కూడా నేనైతే యాడ్ చేశాను. సో మనకి ఒకవేళ కంప్లీట్ అయ్యాక మనకి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది కంప్లీట్ అయినట్టు. సో అండ్ మనకి ఇది వర్క్ అవుతుందా లేదా అని అయితే మనం అయితే టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చేసి మా ఫ్రెండ్ ల్యాప్టాప్ స్క్రీన్ కూడా ఇక్కడ పక్కన అయితే వేస్తాను. సో నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను. సో మా ఫ్రెండ్తో అయితే ఒకసారి మీరైతే చూడండి మనకి ఎలా ట్రాన్స్ఫర్ అనేది వర్క్ అవుతుంది అనేది. అండ్ మీరైతే చూసుకోవచ్చు, మనకైతే అయితే పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. అండ్ మీరు చూసినట్టయితే మనకైతే స్పీడ్స్ అయితే బాగానే వస్తున్నాయి. నేనైతే ఒక టెస్టింగ్ కోసం అయితే జస్ట్ ఒక ఇమేజ్ ఫైల్ని అయితే వేసాను. సో మీరు కావాలంటే ఏదైనా సెండ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే కామెంట్ సెక్షన్లో అయితే పెడతాను. సో మీరు ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఖచ్చితంగా ఈ వెబ్సైట్ని అయితే ట్రై చేయండి. అండ్ ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు డైలీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా లేదా ఫర్దర్గా ఇంకేమైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Thanks for watching.